గాయ్స్ 1999 జూలై 26 ఈ తేదీ అంటే మన ఇండియన్స్‌కి చాలా గర్వకారణం. అదే సమయంలో అమూల్యమైన 500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 1999 జూలై 26న పాకిస్తాన్ మనకు అసాధ్యం అనుకున్నది మన ఇండియన్ సైనికులు సుసాధ్యం చేసి చూపించారు. చాలా చలిలో ఎత్తైన కొండల్లో మన ఇండియన్ వేడేంటో పాకిస్తాన్‌కు చూపించారు. మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే భ్రమలో పాకిస్తాన్ ఒక దారుణానికి ఒడిగట్టింది. పాకిస్తాన్‌కు మన ఇండియన్ పవర్ ఏంటో చూపించాలని ఎందరో సైనికుల ప్రాణత్యాగమే కార్గిల్ విజయం. అసలు కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది? అసలు కార్గిల్ యుద్ధానికి ముందు అసలు ఏం జరిగింది? అసలు ఆ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? ఈ మొత్తం విషయాలు తెలియాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. గైస్, అసలు కార్గిల్ యుద్ధానికి అసలు కారణం ఏంటో మీకు తెలుసా? అసలు కార్గిల్ యుద్ధానికి కారణం సియాచిన్ ప్రాంతం. ఇది 20,000 ఎత్తులో ఉంటుంది. సియాచిన్ అనే ప్రాంతం పాక్, భారత్, చైనా మధ్య బార్డర్లను కలుపుతూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రాంతాన్ని సరిగా పంచకుండా వెళ్ళిపోయారు. దీంతో మన భారత్కు మరియు పాకిస్తాన్ల మధ్య సియాచిన్ ఘర్షణ అనేది మొదలయ్యింది. 1949 కరాచీ ఒప్పందం, 1972 నాటి సిమ్లా ఒప్పందాలు సియాచిన్ ప్రాంతాన్ని ఎవరికి చెందాలో వివరించలేదు. 1949లో భారత్ మరియు పాక్ల మధ్య ఒక సంధి ఒప్పందం అనేది కుదిరింది. ఐక్యరాజ్య సమితి సైనిక పరిశీలక బృందం కూడా దీన్ని గుర్తించింది. 1956లో 58లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సియాచిన్తో పాటు ఇతర హిమానీ నదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి చెప్పింది. అయితే సియాచిన్ లాంటి మంచు పర్వతాల పీఠభూములను భారత్ మరియు పాకిస్తాన్ పట్టించుకోవని ఐక్యరాజ్య సమితి అధికారులు భావించారు. కానీ ఆ ప్రాంతం కోసం పాక్ ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. అప్పుడే మొదటి ఘర్షణ మొదలయ్యింది. 3 సంవత్సరాల పాటు మన భారత్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. కానీ పాకిస్తాన్ ఇంకా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది. ఈ ప్రయత్నంలో పాకిస్తాన్ పొందిన విజయాల్లో ఒకటి, పాకిస్తాన్ ఆ ప్రాంతానికి కైడ్ పోస్ట్ అనే పేరును పెట్టింది. ఆ ప్రాంతం నుంచే భారత్పై ఎత్తులు పన్నడం మొదలుపెట్టింది. 1987 జూన్ 25న బ్రిగేడియర్ జనరల్ చందన్ యూక్యల్, బే వరీందర్ సింగ్, లెఫ్ట్ రాజు పాండే, నాయు సూచే బానా నేతృత్వంలో భారత సైన్యం ఆ ప్రాంతాన్ని వశపరుచుకుంది. ఈ ధైర్య సాహసాలకు వారికి పరమవీర చక్ర పురస్కారాలతో సత్కరించారు. దీనికి ఆపరేషన్ రాజీవ్ అని పేరు పెట్టారు. ఆ తరువాత 1987లో సెప్టెంబర్ ఆపరేషన్ కైండస్ చేపట్టింది. దీనికోసం ఒక ప్రాంతంలో పాక్ సైన్యాన్ని మోహరించింది. దీనిని పసికట్టిన భారత్ దాన్ని వజ్రశక్తితో ఎదుర్కొంది. దీంతో పాక్ మరోసారి పారిపోయింది. ఈ ఓటమిపై కసి పెంచుకున్న పాక్ న్యూక్లియర్ ఉన్న భారత్ను ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా న్యూక్లియర్ ఉండాల్సిందే అని పట్టుబట్టింది. 1998లో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ దేశంగా చేర్చారు. మరోవైపు ఇండియా, పాకిస్తాన్ల మధ్య విద్వేషాలను తగ్గించడానికి ప్రధానులిద్దరూ మొదలుపెట్టారు. దీంతో భారత్పై పగతో రగిలిపోతున్న ఉషారత్ మరో 3 పాక్ అధికారులతో కలిసి పాకిస్తాన్ ప్రధానికి తెలియకుండా కార్గిల్పై యుద్ధానికి ప్లాన్ వేశారు. చలిలో ఇండియన్ ఆర్మీ కార్గిల్ను ఖాళీ చేస్తుందని, వారికి అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకున్నారు. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుంది. శ్రీనగర్, లేహ్లను కలిపే దారి కార్గిల్ గుండా వెళ్తుంది. ఈ ప్రాంతంలోకి పాకిస్తాన్ సైనికులు చొరబడి 160 కిలోమీటర్ల పొడవున కొండలపై నుంచి కాల్పులు జరపాలి అని అనుకున్నారు. ఇలా భారత్ సైన్యాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చని ఉషారత్ ప్లాన్ వేశాడు. అంతేకాదు, అంత ఎత్తైన కొండల మీదకి భారత్ యుద్ధ ట్యాంకర్లు తీసుకురాలేరని ఉషారత్ భావించాడు. అందుకే భారత్ సైన్యాలకు ఆయుధాలతో పోరాడడం తప్ప మరొక దారి లేదనుకున్నాడు. దీంతో కార్గిల్ తమ అదుపులోకి వస్తుందని, సియాచిన్ను అప్పగిస్తే కార్గిల్ను భారత్కి అప్పగిస్తాం అని డిమాండ్ చేద్దామని ఉషారత్ అనుకున్నాడు. దీంతో శీతాకాలంలో పాకిస్తాన్ కొంతమంది సైనికులను ముజాహిదీన్ రూపంలో కాశ్మీర్ లోనికి పంపుదాం అని అనుకున్నాడు. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ బంద్ అని పేరు పెట్టాడు. దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడగొట్టి కార్గిల్ నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కు పంపడం. అదే కాదు, కాశ్మీర్, లడఖ్ల మధ్య గొడవలు రేపడం కూడా. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా తెలియాలని పాక్ అనుకున్నట్టే ఈ ప్లాన్ను అమలుపరిచారు. సాధారణంగా చలికాలంలో సైనికులు తమ పోస్టులను వదిలి వెచ్చగా ఉన్న ప్రాంతంలోనికి వెళ్తారు. భారత్ సైన్యం కూడా ఎప్పటిలాగానే తమ పోస్టులను ఖాళీ చేసి వేరొక చోటికి తరలి వెళ్లారు.
భారత్ సైన్యం మరొక ప్రాంతంలోకి వెళ్లడంతో పాక్ సైన్యం భారత్ భూభాగంలోకి వచ్చింది. కార్గిల్ లడఖ్ను కలిపే భాగం. దీన్ని అదుపులోకి తీసుకుంటే భారత్కు లడఖ్ చేజారిపోతుంది. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిపై పాకిస్తాన్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘోరానికి పాల్పడింది. కార్గిల్ ప్రాంతం భారత్కు రక్షణ పరంగా అతి ముఖ్యమైనది. దీన్ని కైవసం చేసుకుంటే లడఖ్ను కూడా కైవసం చేసుకుని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి క్షేత్రం సియాచిన్ను తమ వశం చేసుకోవాలని పాక్ పన్నాగం. కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాకిస్తాన్ సైనికులకు భారత్ సైనికులు సులభంగా కనిపిస్తారు. దీంతో భారత్ సైన్యానికి యుద్ధం చేయడం చాలా కష్టం. ఒకవేళ భారత్ ఎదురుగా వచ్చినా సరే యుద్ధం చేయలేరు. కాబట్టి పాకిస్తాన్కు అనుకూలంగా మారుతుందని పాక్ పన్నాగం పన్నింది. దీనిలో భాగం పాక్ కార్గిల్ను ఆక్రమించిన విషయం భారత్ సైన్యానికి కానీ, భారత్ ప్రభుత్వానికి కానీ, పాకిస్తాన్ ప్రధానికి కానీ ఈ విషయాలు ఏవీ తెలియదు. ఇరు దేశాల ప్రధానులు లాల్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతేకాదు, వాజ్పేయి లాహోర్ వరకు బస్సులో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. కానీ ఈ విషయం మే నెలలో కానీ తెలియలేదు. గస్తీకి వెళ్లిన 2 బృందాలు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సారవ్ కాలియా నేతృత్వంలో మరొక బృందాన్ని పంపారు. కానీ వాళ్ళు కూడా తిరిగి రాకపోవడంతో భారత్కు అనుమానం వచ్చి భారత్ సైన్యం భారీ బలగాలతో కార్గిల్ సెక్టార్కు వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి ఎదురయ్యాడు. ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని జవాన్లు ప్రశ్నించగా తను ఒక పశువుల కాపరి అని, తన గేదె తప్పిపోవడంతో వెతుకుతూ అక్కడకు వెళ్ళానని, కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు తన గేదెని చంపి తినేశారని చెప్పాడు. అంతేకాకుండా మన భారత సైనికులు దాదాపు 50 నుంచి 60 మంది మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయని చెప్పాడు. అతను ఇచ్చిన సమాచారంతోనే భారత సైనికులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కార్గిల్ వైపు వెళ్లే రహదారులను మూసి పాకిస్తాన్కి బార్కర్లకు ఏం వెళ్లకుండా ఆపారు. నాటి ప్రధాని వాజ్పేయి నిపుణులతో చర్చించి పాకిస్తాన్కు దీటైన వ్యూహాన్ని వేశారు. నేలపైన ఉన్న సైన్యానికి వాయుసేన పూర్తి అడ్డుగా నిలిచింది. భారత్ యుద్ధ ట్యాంకర్ల గర్జనకు పాక్ హడలిపోయింది. ఇక చరిత్రలోనే మొదటిసారి పూర్తి స్థాయిలో వాయుసేన భూమి మీద సైన్యానికి అడ్డుగా నిలిచింది. కార్గిల్ యుద్ధంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సత్తా ఏంటో పాకిస్తాన్ వాళ్ళకి చూపించారు. సుమారు 1,00,000కు పైగా సైన్యాన్ని భారత్ కార్గిల్కు పంపింది. అలా సుమారు 2 నెలల పాటు శత్రు సైన్యాన్ని మట్టి కరిపించి కార్గిల్లో మన భారతదేశం 3 రంగుల జెండాని ఎగరవేసింది. ప్రపంచ చరిత్రలో కార్గిల్ యుద్ధం ఒక ప్రత్యేకమైనది. ఇది పూర్తిగా అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలలో జరిగిన యుద్ధం. కింద నుంచి పైకి యుద్ధం భారత సైన్యానికి చాలా కష్టమైంది. అయినా సాహసంతో పైకెక్కి కొండల మీద నుంచి యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని తరిమి కొట్టారు. శత్రు సైన్యానికి కనబడకుండా యుద్ధ ట్యాంకర్లను పైకి తీసుకొచ్చారు. అయితే దురదృష్టవశాత్తు 1999 మే 27న లెఫ్టినెంట్ నచికేతన్ నడుపుతున్న వేగ్ 27లో ఇంజిన్ లోపం రావడంతో బటాలి సెక్టర్లో ఉన్న ప్రాంతంలో పారాచూట్ సహాయంతో బయటపడ్డారు. కానీ ఆ ప్రాంతం పాక్ ఆధ్వర్యంలో ఉండడంతో నచికేతన్ బందీ అయిపోయారు. దీంతో నచికేతన్ జాడ వెతకడానికి వెళ్లిన స్వీడన్ లీడర్ అజయ్ అహుబుజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు పేల్చేశాయి. కానీ అప్పటి సమాచారం ప్రకారం అప్పటి విమానం కూలిపోకముందే ఆయన బయటికి క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. అలా ఈ యుద్ధంలో 537 మంది జవాన్లు అమరులయ్యారు. పర్వత ప్రాంతాల పై భాగాల నుంచి దాడులు చేయగా ఏమాత్రం భయపడకుండా పోరాడారు. తరువాతి కాలంలో పర్వత ప్రాంతాల యుద్ధం గురించి మన భారత సైన్యం అమెరికా సైన్యానికి శిక్షణ కూడా ఇచ్చింది. కార్గిల్ యుద్ధంతో పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాల ముందు సాక్ష్యాలతో సహా భారత్ ఉంచింది. కార్గిల్ విజయంతో ప్రపంచానికి మన పవర్ ఏంటో చాటింది భారత్. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధంలో విజయం అందించిన ప్రతి సైనికుడిదే ఆ విజయం. అందుకే కార్గిల్ యుద్ధం ముగిసి విజయం అందించిన జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుకుంటారు. గైస్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.